హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మీరు ఆల్రెడీ thumbnail చూసారు, మీరు చాలా వెయిట్ చేస్తున్నారు నాకు అనిపిస్తుంది ఈ వీడియో కోసం. సో మన ఫిరానాస్ని మన 4 ఫీట్ ట్యాంక్లో యాడ్ చేయబోతున్నాం. కానీ చిన్న చేంజ్ ఏంటంటే మనం ఇంకా ప్లాంట్స్ని యాడ్ చేద్దాం అనుకున్నాం కదా. సో బేసిక్గా నేను ఇంకా ఆర్డర్ పెట్టాను, ప్లాంట్స్ ఇంకా రావడానికి ఇంకా 10 days పడుతుంది. సో కొంచెం 10 to 5 days పడుతుంది ఇంకా. సో కొంచెం టైం పడుతుంది, అది ఇంకెప్పుడైనా వీడియోలో చూపిస్తాను ఏ ప్లాంట్స్ అయితే యాడ్ చేశాను. సో ప్రస్తుతానికి ఈ వీడియో అయితే చిన్న షార్ట్గానే తీసిన, ఎక్కువసేపు చేయను. కానీ అంతలోగా నేను చిన్న పిచ్చి పని చేయబోతున్నాను. ఇప్పుడు మన బ్లూ స్ట్రీమ్ ట్యాంక్లో ఉన్న వ్యాలెస్ ఏరియాలన్నీ ఇందులో యాడ్ చేసేస్తాను నేను. సో అది చేసాక దాని తర్వాత వాటర్ చేంజ్ చేసి ఫైనల్ సారి చేసి ఒకసారి మన ఫిరానాస్ అన్నీ ఇందులో యాడ్ చేసేద్దాం. ఆల్రెడీ 1 week అయిపోయింది, ట్యాంక్ సైకిల్ అయితే స్టార్ట్ అయ్యింది, మీకు చూపిస్తాను ఆగండి. సో ఇది సెటప్ అంతా అయ్యాక 1 week తర్వాత. సో బేసిక్లీ మీరు ఇక్కడ చూస్తున్నారు, నేను చాలా కొంచెం డస్ట్ అది ఇంకా నేను తీయలేదు, సో వాటర్ అలా ఉంచేసాను. ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ టార్గెట్ ఏంటంటే ఈ పైన ఉన్న డస్ట్ని తీయాలి. సో అది నేను ఇప్పుడు చిన్న టెక్నిక్ వాడి చూడాలి, అది అవుతుందో లేదో చెక్ చేయాలి. ఇప్పుడు అది అయిపోతే ఇది తీసేస్తాను ఫస్ట్. మళ్ళీ మీరు ఇక్కడ చూస్తున్నారు ఫంగస్లా పట్టేసి ఉంది కదా. సో బేసిక్లీ ఫుడ్ యాడ్ చేశాను, ఫిష్ ఫుడ్, బ్యాక్టీరియా ఫామ్ అవ్వడానికి. ప్లస్ ఇందులో నుంచి 2 గప్పీస్ ఇందులో యాడ్ చేసి ఉంచాను, జస్ట్ ఇన్ కేస్ వాటర్ అంతా సెట్ అవుతుందో లేదో చూడడానికి, అంతే తప్ప అవేం చచ్చిపోవు, తెలిసిందే. అది చిన్నది ఏం తేడా కొట్టినా తీసేద్దాని ప్లాన్లో ఉన్నా. కానీ హ్యాపీగా ఉన్నాయి ఇవి, 2 చక్కగా హాయిగా తిరుగుతున్నాయి. చూడండి ఉప్పు కూడా అవుతుంది, అదే సైన్ ఫిష్ హెల్దీగా ఉందని, అక్వేరియం హెల్దీగా ఉందని ఆ నమ్మకంతోనే వేసాను ఆ రెండుటిని. కానీ ఫస్ట్ ఆ రెండుటిని తీసి ఈ వాటర్ ఫస్ట్ ఈ డస్ట్ అంతా నేను తీస్తాను, వాటర్ చేంజ్ చేసి కొత్త వాటర్ వేసి నెక్స్ట్ అంతలోక మన ఈ ప్లాంట్స్ని కూడా తీసి ఇందులో ఈ ఏరియాలోనే నేను సెట్ చేయబోతున్నాను. దాని తర్వాత ఈ ప్లేస్కి, ఈ ఫోర్గ్రౌండ్కి, ఈ ఏరియా, ఈ బాటమ్ అంతా ప్లాంట్స్ వేయడానికి ఈ ఏరియాకి ప్లాంట్స్ నేను ఆర్డర్ పెట్టాను. అవి రావడానికి కొంచెం టైం పడుతుంది. అవి వచ్చాక అప్పుడు మళ్ళీ వీడియోలో నేను అప్డేట్ ఇస్తాను అప్కమింగ్ వీడియోస్లో. ఓకే గైస్, సో లెట్స్ కంటిన్యూ. ఫస్ట్ ఈ ప్లాంట్స్ అన్నీ తీసేద్దాం, ఎన్ని షిమ్స్ బయటకు వస్తాయో చూద్దాం. ఫస్ట్ ఇట్లన్నిటిని సైడ్ చేసేద్దాం, మనకి ముందు వ్యూ క్లారిటీ రావాలి, లేదంటే కష్టమైపోద్ది. ఇలాంటి షిప్స్ ప్రాబ్లం లేదు, చేయతోనే చేస్తున్నాను. నోట్స్ వెనుకోడు, జాయింట్ నోట్స్ ఉంది కదా, ఇలాగా వెనుకొట్టేస్తాను. షేక్ చేసి షిమ్స్ ఏమీ లేకుండా ఇందులో యాడ్ చేసేస్తాను. చాలా డస్ట్ అవబోతుంది ఈ ట్యాంక్ ఇప్పుడు. సో ఇందులో ఉన్న ప్లాంట్స్ అన్నీ తీసాను, చెత్త అయిపోయింది. డోంట్ వరీ గైస్, అది వాటర్ చేంజ్ చేస్తే సెట్ అయిపోద్ది. సో ఈ ప్లాంట్స్ అన్నీ యాక్చువల్గా ఈ అక్వేరియం కోసమే కొన్నాను, ఈ వ్యాలెస్ ఏరియా. కానీ మనకి కొంచెం ఈ ట్యాంక్ రావడానికి టైం పడింది. సో అందాకలకి అక్కడ వేసాను. సో బేసిక్గా అక్కడ కోసం కూడా ఏదైనా ప్లాంట్స్ ఆర్డర్ పెట్టాలి. అట్ ప్రెసెంట్ పర్లేదు, జావా మాస్ ఉంది, క్రిస్మస్ మాస్ ఉంది. సో ఇష్యూ ఏం అవ్వదు బ్లూ స్ట్రీమ్ ట్యాంక్కి. సో ఈ కార్నర్లో 2 ఇది ఉంచేసాను, అవి నేను ఎంత లాగినా రాలేదు. స్పెసిఫిక్గా మీరు చూస్తున్నారు ఇక్కడ ఎడిషన్స్ వచ్చాయో. సో బేసిక్గా షిమ్స్కి ఏమి ఇబ్బంది అవుతుంది, అందుకని ఈ ప్లాంట్ ఉంది కదా మన ఫైర్ ఫాక్స్. కానీ ఇప్పుడు ఇవి ప్లాంట్ చేసేద్దాం గైస్, ఓకేనా?
సో గైస్ ప్లాన్స్ అన్నీ వేస్తాను అందులో ఉన్నవి. సో బేసిక్లీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారా కొన్ని ఆకులు ఇలాగ వచ్చాయి. సో మెయిన్ ఇనీషియల్ ప్లాన్ ఏంటంటే అదే, ఈ ప్లాంట్స్ అన్నీ పెరిగి ఇలాగ ఇక్కడ దాకా వచ్చేస్తాయి. 90% ఆ ఎడ్జ్ కూడా టచ్ అయిపోతాయి. సో అదే ఇనీషియల్ ప్లాను. సో ఒక మోటార్ మేము ఇక్కడ ఇటు సైడ్ పెట్టబోతున్నాం. సో ఫ్లో అంతా ఇలా రావడానికి, లేదా అటు సైడ్ పెట్టి చూడాలి. అది ఏదంటే సర్క్యులేట్ అయ్యి ఈ ఆకులని ఈ డైరెక్షన్లో ఆకులని ఈ డైరెక్షన్లో ఫ్లో అయినట్టు మనం ఇనీషియల్ ప్లాను చూడాలి. ఇప్పుడు మోటార్ అటు పెడితే సెట్ అవుద్దా, ఇటు పెడితే సెట్ అవుద్దా. సో నేను ఇప్పుడు మనం ఒక మోటార్ తీసి ఇంట్లో పెట్టేస్తాను. సో ఫస్ట్ ఇదంతా క్లీన్ చేయాలి. చేసాక దాని తర్వాత కంటిన్యూ చేద్దాం. ఓకేనా గైస్? ఓకే గైస్, ఇక్కడ మీరు చూస్తున్నారు ఫుల్ కొంచెం ఆయిల్, ఇది డస్ట్లో ఆయిల్లో ఉంది. ఇది బేసిక్గా రీజన్ ఏంటంటే ఇది నీట్గా క్లీన్ అవ్వకపోతే ఇది పరిస్థితి. మన ప్లాంటెడ్ సాయిల్స్ నీట్గా క్లీన్ అవ్వకపోతే దానికి ఉన్న ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది. సో నేను అదే 3-4 టైమ్స్ క్లీన్ చేశాను కానీ సరిపోలేదు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది క్లీన్ చేయాలంటే కొంచెం ఇది ఎడ్జ్లో పెడతాను ఇలాగా. సో అలా ఎంత వాటర్ లాగుతుందో లాగేస్తుంది ఆయిల్ అంతాను. చూస్తున్నారా? మళ్ళీ కాసేపుకి ఇలా ఉంచుతాను. కొంచెం ప్రెషర్ పెరిగాక మళ్ళీ అలా పెడతాను. సో ఇలాగా ఆయిల్ అంతా క్లీన్ అయిపోద్ది. కొంచెం పేషెన్స్తో ఉండాలి, ఎందుకని నాకు ట్యాంక్ అంతా అయిపోయింది. 4 feet అంటే తక్కువ కాదు. సో బేసిక్గా ఇదంతా లాగేస్తుంది. సో ఇలా కాసేపు ఉండి కొంచెం ఓపిక పడి ఒక 10 minutes పడుతుందేమో ఈ ఎక్వేరియం అంతా ఖాళీ అవ్వడానికి, మెయిన్గా ఆయిల్ పార్ట్ అంతాను. సో మీరు చూస్తున్నారు సైడ్ నుంచి అంతా లాగేస్తుంది. ఓకే, ఇదంతా అయ్యాక నేను మళ్ళీ షూట్ చేస్తాను గైస్. 10 seconds later. సో గైస్ నేను కావాలని ట్యాంక్ని ఓవర్ఫ్లో చేస్తున్నాను, ఎందుకని ఈ డస్ట్ నేను ఎంత తీసినా పోలేదు. సో ఓవర్ఫ్లో చేస్తే ఇది పోతుంది, ఇల్లంతా వాటర్ అవుతుంది, నాకు తిట్లు అవుతాయి, అది గ్యారెంటీ. నాకు తప్పదు, ఇది ఆ డస్ట్ పోవడానికి నాకు చేయడం అవసరం వస్తుంది. ఈ వీడియో చూసాక మా అమ్మ గ్యారెంటీ జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి ఓవర్ఫ్లో అయిపోతే క్లీన్ వాటర్ వచ్చేస్తుంది పైన. వచ్చిన వెంటనే మనం ఇంకా చేసేస్తాం. సీరియస్గా 4 feet ట్యాంక్ ని నేను ఓవర్ఫ్లో చేసిన. ట్యాప్ మూసేద్దాం, అయిపోయింది. కొంచెం నీళ్ళు తగ్గించేస్తే ఆ ట్యాంక్ రెడీ ఇప్పుడు. ఓకే, లెట్స్ కంటిన్యూ. ఓకే గైస్, సో ఫైనలీ సెటప్ అంతా అయిపోయింది. చిన్న డిసడ్వాంటేజ్ అయ్యింది, అది ఏంటంటే ఈ మోటరు ఇటు పెట్టకంటే నేను అటు పెడితేనే ఈ ఆకులన్నీ ఇలాగ వస్తుంది. ఎందుకంటే ఫ్లో రివర్స్ అయిపోయింది. ఫ్లో యాక్చువల్లీ ఈ ఎడ్జ్ నుంచి స్టార్ట్ అయిపోయి ఇలా సర్క్యులేట్ అవుతుంది వెనక్కి దాకా, మళ్ళీ ఇవన్నీ ఆకులని ఇటు తోసేస్తుంది. సో బేసిక్గా నాకు ఈ మోటారు ఇటు పెట్టాలి, కానీ ఇటు పక్క అట్ ప్రెసెంట్ కనెక్షన్ లేదు, దానివల్ల నేను పెట్టలేకపోతున్నాను. సో అది ఎలాగో పాడవుతుంది ఆ స్విచ్ బోర్డు. సో దానికి నేను ఎలాగో మార్చాలి. సో దానికి నేను కొత్త స్విచ్ బోర్డు తెచ్చేదాకా ప్రస్తుతానికి ఇది ఇక్కడే పెడుతున్నాను. సో ఇది తెచ్చి అటు మారుస్తాను, మార్చేసాక అప్పుడు ఈ ఫ్లో కరెక్ట్ మనకు కావాల్సినట్టు సెట్ అవుతుంది. ఇది చాలా అన్వాంటెడ్ ప్లేస్లో ఉంది, ఇది కూడా ఒక ఎడ్జ్లో పెట్టేస్తాను ఫ్లో అటు నుంచి పెట్టినప్పుడు, అందాకలికి ఇలా ఉంచుతున్నా. సో ఓకే గైస్, సో ఫైనల్ సెటప్ ఇది. జస్ట్ ఇంకా ప్లాన్స్ యాడ్ చేయడం మిగిలింది. ఇంకా మన మెయిన్గా ఈ వీడియోలో
ఫిషెస్ యాడ్ చేసేద్దాం. ఓకేనా, అందరూ దానికోసం వెయిటింగ్. ఐ నో దట్, నేను కూడా దానికోసం వెయిటింగ్. కానీ నాకు ఈ మోటార్ ఇప్పుడు చాలా చిరాకు ఉంది. సో ఫ్యూచర్లో ఒకళ్ళు తీసేసినా నేను వేరే ఏదైనా యాడ్ చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. సో ఓకే గైస్, లెట్స్ కంటిన్యూ దెన్. ఫిషెస్ యాడ్ చేసేద్దాం. గైస్, ఫిషెస్ అన్నీ యాడ్ చేశాను, కానీ పెద్ద కామెడీ ఏంటి తెలుసా, ఈ బుషిగా తయారు చేయడం ఇంకో కారణం కూడా నేను చూపిస్తాను. ఫిషెస్ ఏం కనిపించట్లేదు కదా, ఏడి ఇంత పెద్ద పెద్ద 7 పిరానాస్ కనిపించట్లేదు అంటే ఇగో చూడండి, ఇవి ఆల్రెడీ ఇలా బుష్లో దాక్కుంటున్నాయి. ఇప్పుడే యాడ్ చేశాను కదా, సో కాసేపు టైం పడుతుంది. సో చూద్దాం, ఇంకా 2 మిగతా అక్కడ ఉన్నాయి. సో కాసేపు లైట్ ఆపేస్తాను, ఆపేసి దాని తర్వాత మళ్ళీ ఆన్ చేసి అప్పుడు చూద్దాం ఇవి ఎలా రియాక్ట్ అవుతాయో. ప్రస్తుతానికి ఫ్లో కూడా ఇంత ఫ్లో వీళ్ళకి అలవాటు కూడా లేదు కదా, కొంచెం అలవాటు అవ్వడానికి టైం పడుతుంది, కానీ పర్లేదు. సో బేసిక్గా రివర్లో ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఈ ఫ్లో అలవాటే. సో లెట్స్ సీ గైస్, కాసేపు పోయి మళ్ళీ వీడియో షూట్ కంటిన్యూ చేద్దాం. సో నేనైతే ఇక్కడే బాయ్ చెప్తున్నాను. సో గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్, అప్కమింగ్ వీడియోస్ కూడా ఇంకా రాబోతున్నాయి. నెక్స్ట్ మంత్ మనం ఈ ట్యాంక్ కూడా ఫిక్స్ చేస్తాము. ఇందులో కూడా చాలా ఒక ఫిష్ ఉంది, నాకు చాలా చిన్నప్పటి నుంచి చాలా పెంచాలని ఉంది. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు పెంచలేకపోయింది దాన్ని. సో అది తేవాలని, సో అది స్టాక్లో వచ్చిన వెంటనే దీన్ని స్కేపింగ్ స్టార్ట్ చేస్తాం. అప్పుడు దాకా ఇది ప్రస్తుతం ఎంటీ ఉంచుతాను, లేదా నాకు కొంచెం దొరదగా ఉంది. సో మన ఇందులో ఉన్న మాన్స్టర్స్ అయినా నేను ఇందులో యాడ్ చేసేయచ్చు, నేను చెప్పలేను ఏం చేస్తాను అనేది. ఓకేనా, సో లెట్స్ సీ గైస్. అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి వీడియోస్ని, and enjoy the video in the end.